ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో గ్యాస్ సెగలు రేగుతున్నాయి. బుజ్జూరు రోడ్డులోని భాస్కర్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ తీరుపై వినియోగదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గత 2 రోజులుగా ఎండను సైతం లెక్క చేయకుండా గ్యాస్ సిలిండర్ల కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా ఏజెన్సీ యాజమాన్యం మాత్రం స్టాక్ లేదంటూ కాలయాపన చేస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏజెన్సీకి వచ్చే గ్యాస్ లోడును పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్ కి అధిక ధరలకు విక్రయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రకటనలు ఇస్తున్నా ఏజెన్సీ వద్దకు వెళ్తే మాత్రం సాకులు చెబుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల క్యూతో బుజ్జూరు రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యలక్ష్మిలో ఉండే వాళ్ళు మమ్మల్ని భాస్కరాలో మార్చారు. మా పర్మిషన్ అనేది మాకు లేదు. ఎందుకు మారుస్తున్నారో తెలియదు. కనీసం మార్చిన విషయం మాకు చెప్పలేదు. చెప్పకపోగా మాకు గ్యాస్ డెలివరీ లేదు. మేము బుక్ చేసి 4 రోజులైనా కూడా ఇంతవరకు మాకు గ్యాస్ బండలు రావట్లేదు. వచ్చిన వాళ్ళకి సమాధానం అనేది మేడం గారు కరెక్ట్గా చెప్పట్లేదు. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది చెప్పేసి రోజుల తరబడి మేము ఆటోల్లో కట్టించుకొని ఆటోకి వచ్చేసి 200 అప్ అండ్ డౌన్ తీసుకుంటున్నారు మా దగ్గర. మరి గ్యాస్ బండలకే పెట్టాలా, ఆటో వాళ్ళకే పెట్టాలా? ఆటో ఎవడు రాడు. ఎవరు డ్యూటీలు మొగోళ్ళు తెస్తే కానీ ఆటోలు తెచ్చుకునే ఉండిచ్చే పరిస్థితి. మొగోళ్ళు పని మానుకుంటే గ్యాస్ బండలు రావు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దీని మీద అందరూ డిపెండ్ అయిపోయిన తర్వాత కూడా గ్యాస్ ఇలా టైప్ చేయడం చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇబ్బంది గుర్తించి ప్రభుత్వం మాకు అందరికీ గ్యాస్ సదుపాయం కల్పి